హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మ అంటేనే ఒక చిన్న మంచి మాట. అది మా మన పనిలో నిజాయితీ, మన మాటలు ని- నీతి అంటే నిజం ఉన్నంత వరకు మనల్ని ఎంత వాడైనా సరే, కోటీశ్వరుడు అవనేదు, లక్షాధికారి, పెద్ద కలెక్టరు, ఎవరైనా సరే, అధికారి, మినిస్టర్ కానీ ఎవరైనా మనల్ని ఏమీ చేయలేరు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం మన మనసుకు నచ్చిందే మనం మనం ఉండాలి. మన మనసుకు నచ్చినట్టే మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? అవునంటారా కాదంటారా? ఒక మూర్ఖుడు ఉన్నాడు. ఒక మూర్ఖుడికి మనం ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా వినడు. అది ఎట్లా అంటే, కుండని బోర్లించి నీళ్లు పోస్తాం. ఎలుకలేసి నీళ్ళు పోస్తే అది మన పద్ధతి. బోర్లించి నీళ్ళు పోస్తే ఎన్ని పోసిన నీళ్ళు అది లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటాయి? కిందకి వెళ్ళిపోతుంటాయి ఎటొకట్టు. అట్లనే మూర్ఖుడు కూడా అంతే. ఎన్ని చెప్పినా సరే ఈ చెవుని వింటాడు, ఈ చెవుని వదిలేస్తుంటాడు. అట్లాంటి వాళ్ళకి చెప్పినా వేస్ట్, మన టైం వేస్ట్. అది తెలుసుకోండి. నెక్స్ట్మా నిజాయితీగా ఉండాలి. మనం చెప్పే మాటల్లో ఏ మాట పొరపాటుగా ఉండకూడదు. నీతిగా నిజంగా మాట్లాడాలి. ధైర్యంగా ఉండాలి. మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడి జోలికి పోకూడదు. ఈ రెండు గుర్తుంచుకోండి మిత్రమా. ఫ్రెండ్స్, లైక్ నచ్చితే